హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ సర్కార్ ఒక అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించిందండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకు వచ్చినటువంటి ఆ శుభవార్త ఏంటి అంటే కనుక, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికే వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. పెన్షన్ల కోసం ఎదురు చూడకుండా కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తుంది. అయితే ఒక్కసారి 1వ తారీఖు ఆదివారం వచ్చినా, సెలవు దినాల్లో వచ్చినా సరే పెన్షన్ తర్వాత ఇవ్వకుండా 1వ తేదీ కంటే ముందే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రస్తుతం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జనవరి 1వ తేదీ నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల 31వ తేదీన పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామ వార్డు సచివాలయ నేతలు చేసిన వినతికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 1-2 రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. కాగా 1వ తేదీన పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల పంపిణీ చేస్తారని తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు గడిచిన నెల కూడా చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం కావడంతో మనకు నవంబర్ 30వ తారీఖునే పెన్షన్లు అనేది పంపిణీ చేశారు. గతంలో ఇంతకుముందు ఒకసారి ఇలాగే జరిగింది. సో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లను 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పంపిణీ చేస్తున్నారు. దాదాపుగా 1వ తారీఖునే 99% మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు అయితే అందజేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి మిగిలిన 1% మంది ఎవరైతే ఉన్నారో వారికి 2వ తారీఖున పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మనకు 2 రోజుల పాటుగా సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. అలాగే మనకు ఈసారి కూడా జనవరి 1వ తారీఖు బుధవారం మనకు 1వ తారీఖు సెలవు దినం కావడంతో మనకు 31వ తారీఖు డిసెంబర్న ఈ పెన్షన్ల పంపిణీ చేస్తారు. అంటే మంగళవారం రోజున పంపిణీ చేస్తారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ అనేది చేస్తున్నారండి. సో వారి పెన్షన్లు నిజంగానే వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా, వారి దగ్గర అన్ని ధృవీకరణ పత్రాలు ఉన్నాయా లేదా అని అధికారులు అయితే ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. సో ఎవరైనా గనక దూరంగా ఉన్నట్లయితే సమయానికి మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కనుక అధికారులు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉండి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ అయితే చూపించి మీరు బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుంది. సో మీది ఫేక్ డాక్యుమెంటా రియల్ డాక్యుమెంటా అని అధికారులు చెక్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.